హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ అండ్ కోడింగ్. వాళ్ళ టాపిక్ వచ్చి టెక్నికల్ రౌండ్ గురించి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యాప్టిట్యూడ్, టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్ అని ఇలా చాలా రౌండ్స్ ఉంటాయి. దాంతోపాటు టెక్నికల్ రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే డెఫినేషన్స్ నేర్చుకుని వెళ్తే వస్తుంది కదా అనుకుంటాం. ముందు రోజు నేర్చుకున్న వస్తే ఆ రోజు నేర్చుకున్న వస్తుంది, అలా కాదు కదా. ఇప్పుడు అరే ఉంది, అరే డెఫినేషన్ అడుగుతారు చెప్పేస్తారు, ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ అడుగుతారు చెప్పేస్తారు, కానీ వాటిని యూజ్ చేసుకొని కోడింగ్ రాయమంటారు. అప్పుడు కొంచెం కష్టం. కాబట్టి మీరు ముందే ప్రిపేర్ అయి ఉంటే మీకు అక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం ఉండదు. డెఫినేషన్స్తో పాటు కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు దాన్ని డెఫినేషన్స్తో పాటు కోడింగ్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు టెక్నికల్ రౌండ్ అనేది కూడా. మీకోసం నేను లాస్ట్ వీడియోలో 24 క్వశ్చన్స్ పెట్టాను కదా. రేపు వచ్చే వీడియోలో నేను వాటికి ప్రోగ్రామింగ్ రాసేసి మీకు 24 క్వశ్చన్స్ అనేవి రిలీజ్ చేస్తాను. అవి బేసిక్ క్వశ్చన్స్ అయినా కానీ మీకు యూజ్ అవుతాయి. ఫర్ ఇంటర్వ్యూస్లో అడగొచ్చు, లేదా మీకు ప్రిపరేషన్లో అయినా యూజ్ అవుతాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. 24 నేను జావా యూజ్ చేసి రాశాను. అవి పైథాన్ కావాలి అని అంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. అవి కూడా నేను రాసి మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, పైథాన్వి కూడా. థ్యాంక్ యూ.